అందరికీ నమస్కారం. గత సుమారు సంవత్సరాల తర్వాత మనం అందరం కలుసుకుంటున్నాం. చాలా సంతోషం. ఇది గత వారం రోజులుగా ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే సడన్గా మీకు ప్రోగ్రామ్ ఎప్పుడు అనేది చెప్పలేకపోయాం. రేపు నిన్నే చెప్పడం జరిగింది. గత సంవత్సరము మరి ఒక సంవత్సరం వాళ్ళు చెప్పారన్నట్టు పేర్లు ఒక 56 రాసి పెట్టండి రవి, మనం ఎగ్గిద్దాం అన్నారు. ఆ లిస్ట్ ఇవ్వడం లేట్ అయిపోయింది. తర్వాత ఆ ప్రోగ్రామ్ కాలేదు. అందరు ఫోన్లు చేస్తూ ఉన్నారు నాకు, ఏమైందని. అప్పుడు అనుకున్నా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేయాలి, ఏదో ప్రయత్నం చేయాలని. మరి నా మనసులో ఆలోచన భగవంతునికి ద్వారా ఆత్రి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు సోదరి ఉర్మిరెడ్డి రామకిషోర్ గారులకు తెలిపినాడేమో భగవంతుడు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారన్నట్టు, రవి గారు మనం పెద్ద ప్రోగ్రాం చేద్దాము, ఇది నా 18 ఏళ్ళ సర్వీస్లా ఇది సుమారు 60 మంది అనుకున్నాము, 55 మంది 55 మంది వచ్చారు అనుకుంటున్నాను నేను. ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉంది. సంతోషంలో ఏం మాత్రం అర్థమవుతలేదు. వేదిక మీద ఉన్న ఆత్రి సొసైటీ అధ్యక్షురాలు సోదరి పూర్ణి రామకిషోర్ గారికి, వారి అమ్మగారు అయినటువంటి అమల ఆంటీ గారికి, అంకుల్ శేషిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీడియా మిత్రులకు, నా తోటి బాధితులకు అందరికీ ధన్యవాదాలు. వెంకటరెడ్డి గారు ఒకసారి వేదిక దగ్గర రావాలని కోరుతున్నాం. సామాజిక కార్యకర్త. వేప పూలవుగాది చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా, కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, మబ్బు చాటులో ఉన్న వెన్నెలమ్మకి బుగ్గ చుక్క పెమ్మ, విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరిచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమే నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా, కాలం కలకాలం ఒకలానే నడిచిన, కలతలు రానీకు కన్నంచునా, కషిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన, చిరుగై నిన్ను చేరనా, అమ్మా అమ్మా నీ పసివానమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, అడుగై నీతోనే నడిచొస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా, అమ్మా వెళ్ళిపోయావే నాలో ప్రాణం నీ చిరునవ్వే, అమ్మా ఇకపైనే వినగలన నీలాలి పాట, విన్నంటే చిరుగాలై జన్మంత జోలాలి వినిపిస్తూ ఉంటా.
పేరు పూర్ణి కిషోర్. నేను ఆశీ సొసైటీ 2011 నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. నా తల్లిదండ్రుల సహకారము, మా హస్బెండ్ సహకారంతో ఇంకా ఎక్కువ మందికి చేయగలుగుతున్నాము. 2011 నుండి కూడా ఎన్నో లక్షల మందికి కూడా ఆశీ సొసైటీ అండగా నిలిచింది. అదేవిధంగా ఈరోజు ఇస్నాపూర్లో ఉన్నటువంటి దివ్యాంగులకు కూడా మేము నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఇక్కడ 1,26,000 సరుకులు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 125 మందికి ఈరోజు దివ్యాంగులకు ఆశీ సొసైటీ తరఫున మేము నిత్యావసర సరుకులు ఇస్తున్నాము. వీళ్ళు దివ్యాంగులే కానీ దేవుని బిడ్డలతో సమానము. ఎందుకంటే అన్ని ఉండి కూడా చాలామంది చాలా రకాలుగా బాధపడతారు. వీళ్ళు సమాజంలో ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే శారీరక లోపం ఉండి కూడా కుంగిపోకుండా ఎంతో మనోధైర్యంతో వీళ్ళ టాలెంట్ని సమాజానికి చూపిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఇది సహాయంగానే మేము భావించడం లేదు, ఎందుకంటే ఇది మా వంతు బాధ్యతగా వీళ్ళందరికీ మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. ముందు కూడా ఆశీ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ దివ్యాంగులకు అండగా నిలుస్తామని ఆశీ సొసైటీ తరఫున మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను కిషోర్ ఫ్రమ్ ఆశీ సొసైటీ అండి. ఇది పూర్ణి లాస్ట్ వీక్ నాకు చెప్పగానే ఇది ప్లాన్డ్ అవుట్ ఫర్ దిస్ ఆల్ ఈవెంట్ అండి. ఈరోజు ఇస్నాపూర్లో 60 మెంబర్స్కి, అలాగే కప్రా ఏరియాలో 65 మెంబర్స్కి మేము వాళ్ళకి డ్రై రేషన్ యాజ్ వెల్ యాజ్ గ్రాసరీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ వంతుగా మీరు కూడా మీ ఏరియాలో ఎవరైనా ఉంటే ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్ అండి. ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండ్ మనం ఒకరికి సేవ చేయడమే అది నిజమైన ఆదర్శం అండి అందరికీ. అండ్ థ్యాంక్ యూ.